సరేనమ్మా. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా తండ్రి. మీరు నాకు కావాల్సిన సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. వినే మీ పిల్లలు తండ్రి అర్థం చేసుకునే మనస్సును దయచేయండి తండ్రి. అయ్యా, మాలో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే తండ్రి మేము వాటిని సరిదిద్దుకుంటూ తండ్రి మీరున్న నిత్యరాజ్యంలోనికి ప్రవేశించడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీరు దయచేయండి తండ్రి. అన్ని విధాలా మీ కృప నింపు తండ్రి. అయ్యా, ఇక్కడ ఆది నుంచి అంతం వరకు తండ్రి మీరే అధ్యక్షత వహించి తండ్రి మీ నామానికి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని తండ్రి త్వరలో నన్ను క్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామాన్ని బట్టి అందరికి వందనాలండి. ఏమండి, ఈరోజు నేను చెప్పబోయే పాఠం క్రీస్తు మధ్యవర్తిత్వ కార్యాలయము. క్రీస్తు మధ్యవర్తిత్వ కార్యాలయము. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనమండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనమండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారండి మనకి? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఇప్పుడు ఇక్కడ క్రీస్తు యేసను నరుడు అని వచ్చిందండి ఇక్కడ. మరి వాస్తవానికి యేసు ప్రభుల వారు నరుడా అంటే నరుడు కాదండి, దేవుని రూపంలో ఉన్న నరుడు. మరి ఒరిజినల్గా యేసు ప్రభుల వారు నరుడు అంటే నరుడు కాదండి. అసలు యేసు ప్రభుల వారు ఎవరు అని మనం చూసుకున్నట్లయితేనండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆది అందు వాక్యం ఉండును, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. యేసు ప్రభుల వారు ఎవరండి? దేవుడు. దేవుడై ఉన్న యేసు ప్రభుల వారు ఇంకో వచనం చూసుకుంటేనండి, రోమపత్రిక 9:5 ప్రకారం పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. అంటే శరీరమును బట్టి ఈ యొక్క పితరులలో పుట్టాల్సి వచ్చింది, కానీ యేసు ప్రభుల వారు వాస్తవానికి ఎవరండి? దేవుడు. అదేవిధంగా తీతుకు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనమండి. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరండి? మహాదేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వాస్తవానికి దేవుడండి. కాకపోతే ఇక్కడ ఎలా ఉన్నారండి మనకి? క్రీస్తు యేసను నరుడు. మరి యేసు ప్రభుల వారు వాస్తవానికి నరుడా అంటే నరుడు కాదు, దేవుడు అని తెలుసుకున్నామండి. మరి ఇక్కడ మనకి నరుడని చెప్పడం జరిగిందండి. అంటే యోహాను సువార్త 1:14లో ఆయన సత్యస్వరూపి అయి, ఒకసారి తెద్దామండి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అంటే దేవుడై ఉన్న యేసు ప్రభుల వారు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చారు కాబట్టి ఇక్కడ యేసు ప్రభుల వారు నరుడయ్యారండి. వాస్తవానికి యేసు ప్రభుల వారు ఎవరంటే దేవుడు. దేవుడైన యేసు ప్రభుల వారు శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చారు కాబట్టి ఇక్కడ ఏమయ్యారండి? నరుడయ్యారండి. నరుడయ్యారు. ఎట్ ద సేమ్ టైం ఏమయ్యారంటే మధ్యవర్తిగా కూడా కనబడుతున్నారండి. ఇక్కడ ఏమండి? మధ్యవర్తిగా కనబడుతున్నారండి. అయితే మధ్యవర్తి ఎవరెవరికి మధ్యవర్తి అండి? దేవునికి నరులకి ఇక్కడ యేసు ప్రభుల వారు మధ్యవర్తిగా కనిపిస్తున్నారండి. అసలు మధ్యవర్తి అంటే ఎవరు? మధ్యవర్తి అంటే ఎవరు? అతని యొక్క అవసరత ఏంటి అని చూసుకున్నట్లయితేనండి,
మనకు పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పుడు ఒక మధ్యవర్తి ఉంటాడండి. అంటే ఈ ఇంటి గురించి ఆ ఇంటికి చెప్తారు, ఆ ఇంటి విషయాలను ఈ ఇంటికి చెప్తారండి. పిల్లవాళ్ళ యొక్క తల్లిదండ్రుల గురించి పిల్లవాడి తల్లిదండ్రులు చెప్తారు, పిల్లవాడి తల్లిదండ్రుల గురించి పిల్ల తల్లిదండ్రులు చెప్తారండి. అంటే ఆ ఇంటికి ఈ ఇంటికి ఒక వారధిగా పనిచేస్తారండి మధ్యవర్తి అన్న వ్యక్తి. ఎందుకు ఇతను మధ్యవర్తిగా పనిచేస్తున్నాడంటే ఆ ఇంటికి ఈ ఇంటికి సంబంధం లేదు కాబట్టి ఈ మధ్యవర్తి ఏం చేస్తాడండి, కలుపుతాడు, సంబంధాన్ని కలుపుతాడు. అప్పుడు ఈ మధ్యవర్తి వల్ల ఆ ఇల్లు ఈ ఇల్లు ఏం చేస్తాయండి, కలిసిపోతాయి. ఒకటై ఏం చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు ఇద్దరు. అంటే మధ్యవర్తి యొక్క అవసరత ఏముందంటే అక్కడ తెలియని విషయాలు ఇక్కడ చెప్తాడు, ఇక్కడ తెలియని విషయాలు అక్కడ చెప్పడం అనేది జరుగుతుందండి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం తమిళనాడు వెళ్ళాలండి. తమిళనాడు వెళ్ళాలంటే మనకు తెలుగు భాష ఒకటే వచ్చు, తమిళ్ రాదు. మరి ఎలా వెళ్ళగలమండి అంటే తమిళ్ వచ్చిన ఆయన ఉండాలండి. తమిళ్ వచ్చిన ఆయన ఉండాలి, అట్ ద సేమ్ టైం తెలుగు వచ్చిన ఆయన కూడా ఉండాలండి. ఒక వ్యక్తిలో తెలుగు రావాలి, తమిళు రావాలి. ఎందుకంటే మనం తెలుగులో మాట్లాడినప్పుడు ఆయన అర్థం చేసుకోగలగాలి. ఆయన తమిళ్లో మన అవతలలో చెప్పాలంటే తమిళలో చెప్పాలి. మరి ఒక వ్యక్తిలోనే రెండు భాషలు రావాలి, లేదంటే మనకు అర్థం కాదండి. మనమేం చెప్తున్నాం వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు. అంటే మధ్యవర్తిగా ఒక వ్యక్తి ఉండాలి. ఆయన యొక్క అవసరత ఏంటంటే అవసరం చాలా ఉంటుందండి. ఒక వ్యక్తి మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి యొక్క అవసరత ఎంత ఉంటుందో మనకి అర్థం అవుతుందండి సమాజంలో. ఎందుకంటే మధ్యవర్తుల వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో మనందరికి తెలిసిన విషయమేనండి. కాబట్టి దాని గురించి ఇంకెక్కువగా చెప్పట్లేదండి. మధ్యవర్తి అంటే ఎవరండి, అవతల వ్యక్తుల్ని యువతల వ్యక్తులను కలిపే మధ్య వారధిగా ఉండేవారిని మనం మధ్య వ్యక్తి అంటామండి. మరి పాత నిబంధనలో దేవుని యొక్క మధ్యవర్తులు ఉన్నారండి, లేదా దేవుని యొక్క మధ్యవర్తి కార్యాలయం అనేది ఉందనుకుంటే మనం మధ్యవర్తులని చెప్పుకుందామండి. దేవుని యొక్క మధ్యవర్తులు పాత నిబంధనలో ఉన్నారా అంటే ఉన్నారండి. ఎవరంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఉన్నారండి మధ్యవర్తులుగా. ప్రవక్త అనగానే మనకి ఎవరు గుర్తొస్తారండి, మోషే గారు. ఫస్ట్ మన ఇశ్రాయేలీని నడిపించింది మోషే గారు. అయితే ఇంకా ఉన్నారండి ప్రవక్తలు, ఇంకా ఉన్నారు. ఈయన ఒక్కడే కాదు కానీ ఇంకా ఉన్నారు. అయినప్పటికీ ఈ ప్రవక్త యొక్క పని ఏంటంటేనండి దేవుడిని వెల్లడి చేయటం. అంటే దేవుడిని ప్రత్యక్షపరచుట, లేదంటే దేవుడిని బయలుపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రభువా నువ్వు ఎవరని అడిగినప్పుడు, ఎవరని నేను ఇశ్రాయేలీలకి చెప్పాలని నేను ఒక సందర్భంలో మోషే గారు అడిగినప్పుడు ఏం చెప్తారండి, నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పమన్నారండి. అంటే ఏం చెప్పమన్నారండి, దేవుడు మోషేను ప్రజలకి వెళ్ళి ఇశ్రాయేలీలకి వెళ్ళి ఏం చెప్పమన్నారండి అంటే దేవుడిని వెల్లడి చేయమన్నారు, దేవుడిని ప్రచురపరచమన్నారు, దేవుడిని ప్రత్యక్షపరచమన్నారు, లేదా బయలుపరచమంటున్నారండి. ఇక్కడ ఈ ప్రవక్త యొక్క పని ఏంటంటేనండి దేవుడిని ఏం చేయాలండి, బయలుపరచాలండి. అదేవిధంగా యాజకులను కూడా పంపారండి దేవుడండి. ఎవరికండి, ఈ మధ్యవర్తులుగా యాజకులు కూడా పని చేశారండి. ఈ యాజకులు కూడా మధ్యవర్తులుగా పనిచేశారు. యాజకులు అనగానే ఎవరు గుర్తొస్తారండి మనకి, యాజకులు అనగానే ఎవరు గుర్తొస్తారండి, యాజకులు అనగానే అహరోను గుర్తొస్తాడండి. అంటే మీరు పాట ఖచ్చితంగా వినాలండి, చాలా టఫ్ పాట అండి ఇది, కాబట్టి వినాల్సిందేనండి. కానీ ఆన్సర్లు తప్పు చెప్తున్నారండి. ప్రేమని దేవుని పిల్లలారా, యాజకుడు అనగానే మనకి అహరోను గారు గుర్తొస్తారండి. మోషే గారు ప్రవక్తగా ఉన్నారు, అహరోను గారు ఎవరండి, యాజకుడు. ఇతని పని ఏంటంటేనండి సమాధానపరచుట. అంటే
ప్రజలకి దేవునికి మధ్య ఏం చేస్తాడండి? మధ్యవర్తిగా ఉంటూ సమాధాన పరుస్తాడండి. అయితే ఇతని పని ఏంటంటేనండి, యాజకుడి పని ఏంటంటే ప్రజలను బలిపీఠం వద్దకు తీసుకువచ్చి ప్రజల పక్షమున దేవునికి బలి అర్పిస్తాడండి. ఇతని యాజకుని యొక్క పని. ప్రవక్త పని వేరు, యాజకుని పని వేరండి. ప్రవక్త పని ఏంటంటేనండి, దేవుని బయలుపరచడం, వెల్లడిపరచడం లేదా ప్రత్యక్ష పరచడం. ఎవరి పని అండి? ప్రవక్త పని. యాజకుని పని ఏంటంటేనండి, సమాధాన పరచడం. అదేవిధంగా పాత నిబంధన కాలంలో రాజులు కూడా మధ్యవర్తులుగా పనిచేశారండి. రాజులు కూడా మధ్యవర్తులుగా పనిచేశారు. వారి యొక్క పని ఏంటంటేనండి, వారి యొక్క విధి ఏంటని చూసుకున్నట్లయితేనండి, శాంతి భద్రతలను కాపాడడం అండి. దేశంలో ఉన్న ఒక రాజు పరిపాలన చేస్తున్నాడంటే దేశంలో శాంతి భద్రతలను కాపాడటం రాజు యొక్క విధి లేదా రాజు యొక్క పని. మనకి పాత నిబంధన కాలంలో ముగ్గురు ప్రతినిధులుగా మధ్యవర్తులుగా పనిచేశారండి. పాత నిబంధన కాలంలో మధ్యవర్తులుగా ముగ్గురు పనిచేశారండి. ఒకటి ప్రవక్తలు పనిచేశారు, 2 యాజకులు పనిచేశారు, 3 రాజులు పనిచేశారండి. ఇది పాత నిబంధనలో ఉన్న మధ్యవర్తులండి. ఇకపోతే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఒకే ఒక వ్యక్తి ఈ 3 పనులు కూడా నిర్వర్తించారండి. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఒకే ఒక వ్యక్తి ఈ 3 పనులు కూడా నిర్వర్తించారండి. ఆయనే మనం చదువుకున్నాం కదండి, క్రీస్తేసను నరుడు. అయితే వాస్తవానికి యేసు ప్రభుల వారు నరుడా అంటే నరుడు కాదండి, వాస్తవానికి దేవుడు. ఆయన దేవుని రూపంలో ఉన్న యేసు ప్రభుల వారు ఒక మెట్టు కిందకు దిగి వచ్చి ఏం చేశాడండి? మధ్యవర్తిగా నరుని రూపం ఎత్తారండి. ఎవరికి మధ్యవర్తిగా ఉన్నారండి యేసు ప్రభుల వారు? ఎక్కడండి? దేవునికి నరులకి యేసు ప్రభుల వారు మధ్యవర్తిగా ఉన్నారండి. అయితే యేసు ప్రభుల వారిలో 3 గుణాలు కనపడాలండి. మనం పాత నిబంధన కాలంలో ఏవైతే చూసుకున్నామో ఆ 3 ఇక్కడ రావాలండి. ఒకటి ప్రవక్తగా కనబడాలి యేసు ప్రభుల వారు, 2 యాజకునిగా కనబడాలి, 3 రాజుగా కనబడాలండి. అయితే యేసు ప్రభుల వారు మనిషి అంటే మనిషి కాదు, దేవుడు అనుకున్న ఒక మెట్టు తను తగ్గించుకొని మధ్యవర్తిగా రావడం అనేది జరిగిందండి. యేసు ప్రభుల వారు మరి మధ్యవర్తిగా రావడానికి కారణం ఏంటంటేనండి, యెషయా గ్రంథము 59:2 వచనమండి. యెషయా గ్రంథము 59:2 వచనమండి. మీ పాపములు ఆయన ముఖమును మీకును మరుగుపరిచెను. కొంచెం పైకి చదవాలి. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. తర్వాత మీ దోషములు మీకును దేవునికిను అడ్డముగా వచ్చెను. అంటే ఇక్కడ యేసు ప్రభువులు రావడానికి కారణం, మధ్యవర్తిగా రావడానికి కారణం ఏంటంటేనండి, మనిషి యొక్క పాపాలు దేవునికి ప్రజలకి అడ్డంగా ఉన్నాయండి. అంటే మనిషి దోషాలంటే మనిషి పాపంలో మునిగిపోయాడండి. మనిషి పాపంలో మునిగిపోయాడు, దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. మరి ఈ పాపంలో ఉన్న మనిషిని పరిశుద్ధుడిగా ఉన్న దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలంటేనండి, మనిషి యొక్క పాపాలు లేదా మనిషి యొక్క దోషాలను కడగాల్సి వచ్చిందండి. అందుకు యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారండి అంటే, మధ్యవర్తిగా మనిషి యొక్క పాపాలను కడగడానికి, అట్ ద సేమ్ టైం దేవునిని వెల్లడిపరచడానికి వచ్చారండి యేసు ప్రభుల వారు. దేనికి వచ్చారండి? దేవుడు అంటే ఎవరో అని ప్రజలకి తెలియపరచడానికి యేసు ప్రభుల వారు వచ్చారండి. అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందంటే, మనిషి యొక్క పాపాలను కడగడానికి కూడా వచ్చారండి. ఇకపోతే ప్రవక్త అనగానే మనకు మోషే గారు గుర్తొచ్చారని చెప్పాం. మోషే గారు చేసే పని ఏం చెప్పామండి? దేవుని వెల్లడిపరచడం, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ప్రత్యక్షపరచడం. అదేవిధంగా యేసు ప్రభుల వారు కూడా ఏం చేయాలండి? దేవునిని ప్రత్యక్షపరచాలి.
ప్రత్యక్షపరచడం అంటే దేవుడు అంటే ఎవరో ప్రజలకు తెలియచేయాలి. ఇది ప్రవక్త యొక్క పని. మరి యేసు ప్రభుల వారు దేవుడు అంటే ఎవరు అని తెలియజేశారని చూసుకున్నట్లయితేనండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనమండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనమండి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు. అక్కడ ఒక అద్వితీయ కుమారుడు ఫుట్ నోట్లో 2 వేసి ఉంటుంది, ఒకసారి చూడండి ఏముందండి. అద్వితీయ జనతైన కుమారుడు, అద్వితీయ దేవుడు అని ఉంటుందండి చివర. దేవుడే అని పాఠాంతరము. అంటే యేసుప్రభుల వారు వాస్తవానికి మనిషి అంటే మనిషి కాదండి, దేవుని రూపంలో ఉన్న మధ్యవర్తిగా యేసుప్రభుల వారు వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారండి యేసుప్రభుల వారు? పరలోకం నుండే వచ్చారు. అంటే ఇక్కడ యేసుప్రభుల వారిని బయలుపరచాలంటే ఎవరు బయలుపరచాలండి? దేవుని గురించి తెలిసిన వ్యక్తులు మాత్రమే బయలుపరచగలరు. దేవుని చూసిన వారు మాత్రమే దేవుని బయలుపరచగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో నేను మాత్రమే చెప్పగలనండి, మిగిలిన ఎవరో చెప్పలేరు. అదేవిధంగా యేసుప్రభుల వారు దేవుని యొద్ద నుండి వచ్చారు కాబట్టి దేవుడు ఎలా ఉంటారో దేవుడిని మాత్రమే యేసుప్రభుల వారు బయలుపరచాలండి. ఇక్కడ యేసుప్రభుల వారు ఏం చేస్తున్నారండి? దేవుడిని వెల్లడిపరుస్తున్నారు లేదా బయలుపరుస్తున్నారు. అంటే ప్రవక్త చేసే పని ఇక్కడ యేసుప్రభుల వారు చేస్తున్నారండి. ఇంకో వచనం చూసుకుంటేనండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 67-68 వచనాల్లో, నీవే నిత్య జీవం మాటలు కలవాడవు. అంటే ఇక్కడ నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అంటున్నారంటే, నీవే అంటున్నారంటే నీవు తప్ప ఇంకొకడెవరు లేరని దీని యొక్క అర్థం అండి. మరి యేసుప్రభుల వారు దేవుణ్ణి వెల్లడి చేస్తున్నారండి. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు, యాజకులు, అదేవిధంగా రాజులు కూడా దేవుణ్ణి ఏం చేశారండి? వెల్లడిపరిచారు. కానీ వారు నరుడై ఉండడం వల్ల దేవునిని సంపూర్ణంగా వాళ్ళు ఏం చేయలేకపోయారండి? వెల్లడిపరచలేకపోయారు. ఎందుకంటే వారు డైరెక్ట్గా దేవుణ్ణి చూడలేరు కాబట్టి ఎంతో కొంత కొరత అనేది మనకి కనిపిస్తుంది పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధన కాలంలోనికి వచ్చేసరికి యేసు ప్రభుల వారు ఏం కలిగి ఉన్నారండి? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని ఉంటుందండి. కొలస్సీ పత్రిక 2:9 అండి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే శరీరముగా పుట్టిన క్రీస్తు యేసు ప్రభుల వారి నందు దేవుని యొక్క సర్వ పరిపూర్ణత, అంటే ఎటువంటి కొరత లేకుండా దేవుని గురించి చెప్పగల సత్తా ఉన్న వ్యక్తి లేదా మధ్యవర్తిగా మనకి యేసు ప్రభుల వారు అనేది కనిపిస్తున్నారండి. ఇకపోతే ఇంకొక సందర్భం చూసుకుందామండి. యోహాను సువార్త 14:9లోనండి. యేసు ప్రభుల వారు ఫిలిప్పుతో చెప్తారు కదండి, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. అంటే తండ్రి గురించి ఏం చేస్తున్నారండి ఇక్కడ యేసు ప్రభుల వారు? వెల్లడిపరుస్తున్నారు. ప్రవక్త చేసే పనిని ఇక్కడ ఏం చేస్తున్నారండి? చెప్తున్నారంటే ప్రవక్తగా అంటే దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా యేసు ప్రభుల వారు ఉన్నారు. యేసు ప్రభుల వారు ప్రవక్తకి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి బయలుపరుస్తున్నారండి, దేవుని గురించి చెబుతున్నారండి. ఇది యేసు ప్రభు వారిలో ప్రవక్త యొక్క పని. ఏం చేశారండి యేసు ప్రభుల వారు? యేసు ప్రభుల వారు ఏం చేశారండి? దేవుని కనపరుస్తున్నారు. అంటే ప్రవక్త చేసే పనిని యేసు ప్రభుల వారు చేయడం అనేది జరుగుతుందండి. ఇకపోతే మరి యేసు ప్రభుల వారు
ఎప్పుడైనా మనకి యాజకునిగా కనబడ్డారా, లేదంటే యాజకునిగా చెప్పబడ్డారా? మనకు మొదటి శతాబ్దం, అదే పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడిగా రెండో పని చెప్పుకున్నామండి, రెండో విధి. ఇకపోతే యేసు ప్రభువుల వారు ఎప్పుడైనా యాజకుడిగా చెప్పబడ్డారంటే యాజకుని పని ఏంటండి? బలి అర్పించడం, అదేవిధంగా దేవునికి ప్రజలకి సమాధానపరచడం, దేవునిని ప్రజల పక్షమున సమాధానాన్ని పరచడం. మరి యేసు ప్రభువుల వారు అలా ఏమైనా చేశారని చూసుకుంటానండి, కీర్తనలు 110వ కీర్తన అండి. నూట 4వ వచనం. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని. ఏమండి? మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడివై, ఇక్కడ ఏం చెప్తున్నారండి? యాజకుడివై ఉండు అని చెప్తున్నారండి. ఇది మెల్కీసెదెకు గురించిలేండి, పాత నిబంధన కాలంలో ఉంది కదా, ఇది మెల్కీసెదెకు గురించి అని మనం అనుకోవచ్చండి. కానీ దీని యొక్క పూర్తి వివరం హెబ్రీ పత్రికలో చెప్తున్నారు. ఒకసారి చూద్దామండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం అండి. కాగా ఎవరో కొందరు 5:6 నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరం యాజకుడివై ఉన్నావు. ఏమండి? ఎవరి గురించి చెప్తున్నారండి ఇక్కడ? ఆ పై వచనాలన్నీ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభువుల వారి గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తామండి. అక్కడ యాజకుడివై యుందు అని చెప్పారు. మనకి కీర్తనలలో 5వ అధ్యాయం మొత్తం చదువుకుంటేనండి మనకి యేసు ప్రభువుల వారి గురించి అని మనకు అర్థమవుతుందండి. అయితే పైన చెప్పబడ్డ మాట హెబ్రీ పత్రికలో యేసు ప్రభువుల వారు ఎలా కనబడుతున్నారండి? ప్రధాన యాజకుడిగా కనిపిస్తున్నారండి. అక్కడ హెబ్రీ పత్రిక 4:14 ఒకసారి చూడండి. అక్కడే దాని పైన అండి, ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడను యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. యేసు ప్రభువుల వారు ఇక్కడ ఎలా పనిచేస్తున్నారండి? ఎలా ఉన్నారండి? గొప్ప ప్రధాన యాజకుడు అంటే ప్రధాన యాజకుడిగా మనకు కనిపిస్తున్నారండి. ప్రధాన యాజకుడిగా కనిపిస్తున్నారు. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకునిగా ఉన్నారంటే ఎవరు చెప్పే ఉన్నామండి మనం? పాత నిబంధన కాలంలో అంటే అహరోను గురించి చెప్పుకున్నాం. అహరోను యొక్క విధి ఏంటంటే సమాధాన పరచడం. అదేవిధంగా హెబ్రీ 7:24 అండి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడు ఆయను. అంటే ఎవరండి ఈయన అంటే యేసు ప్రభువుల వారు మార్పులేని యాజకత్వంగా కనిపిస్తున్నారండి మనకండి. పాత నిబంధన కాలంలో ఒక బలి పశువును తీసుకొచ్చి బలి అర్పిస్తే ప్రజల పక్షాన దేవునికి సమాధాన పరిచేవాడు ఒక అహరోను గారు, అంటే ఒక యాజకుడు. కానీ యేసు ప్రభువుల వారి కాలంలోకి వచ్చేసరికి యేసు ప్రభువుల వారు బలి పశువు అయిపోయారండి. అక్కడ బలి పశువును అర్పించేవారు యేసు ప్రభువుల వారు మనం చేసిన పాపాల కోసం సిలువలో బలి పశువు అయిపోయారండి. ఇక్కడ అట్ ద సేమ్ టైం మనకు ఎలా కనిపిస్తున్నారండి? యేసు ప్రభువుల వారు యాజకుడిగా కనిపిస్తున్నారండి. ప్రవక్త పని ఏంటంటేనండి దేవునిని వెల్లడిపరచడం. యాజకుని పని ఏంటంటేనండి సమాధానపరచడం అండి. ఇకపోతే మూడో పని ఏంటండి? రాజు పని. ఇంకో వచ్చిన చూసుకుందామండి దీని గురించి. సమాధానపరచడం కోసం యేసు ప్రభువుల వారు చేసిన పని ఇంకోటి చూసుకుందామండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం
14 నుంచి అండి. క్రీస్తు రక్తము వలన ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకునుండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. 16వ వచనం చదవక ఒకసారి. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలన. అంటే ఇక్కడ యేసు ప్రభువుల వారు ఏం చేస్తున్నారండి? చాలా సమాధానకారుడై ఉన్నాడు. ఏమండి, ఇక్కడ యేసు ప్రభువుల వారు ఏం చేస్తున్నారండి? సమాధాన పరుస్తున్నారండి. ఎవరెవరికండి సమాధాన పరుస్తున్నారు? ప్రజలకి దేవునికి సమాధాన పరుస్తున్నారండి. ఇది యాజకుని యొక్క పని. ఇకపోతే రాజు యొక్క పని అండి. ఇంకో వచనం చూద్దామండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం అండి. యేసు ప్రభువుల వారి గురించి, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, ఇక్కడ తెలుగులో చూడండి ఎలా ఉందండి, ఎంత వివరంగా ఉందండి. ప్రధాన యాజకుడుగా వచ్చి అంటే యేసు ప్రభువుల వారు యాజకుడుగా వచ్చాడు. మరి ఇంతకు ముందు ఎక్కడ ఉన్నాడండి? దేవుని యొక్క పరలోకంలో ఉన్నాడు. దేవుడై ఉన్నాడు యేసు ప్రభువుల వారు. అక్కడ దేవుడై ఉండి శరీరం ధరించుకొని ఇక్కడ భూలోకానికి ఎలా వచ్చారండి? ప్రధాన యాజకుడిగా వచ్చారండి. ఎందుకు వచ్చారండి అంటే మేలు విషయం జరగడానికి, అదేవిధంగా సమాధానాన్ని ప్రజలకి అటు దేవునికి మధ్యవర్తిగా సమాధానాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువుల వారు వచ్చారండి. యేసు ప్రభువుల వారు దేవుడు కాకపోతే దేవుడిని చూపించలేరండి. యేసు ప్రభువుల వారు దేవుడు కాకపోతే దేవుడిని చూపించలేరు. ఇటు నరుడు కాకపోతే బలి అవ్వలేరండి. విషయం మీకు అర్థమైందండి? యేసు ప్రభువుల వారు దేవుడు కాకపోతే అంటే దేవుడిని చూడకపోతే దేవుడి గురించి చెప్పలేరండి. ఇటు భూలోకానికి రాకపోతే సిలువలో బలి అయ్యే అవకాశం లేదండి. అంటే యేసు ప్రభువుల వారు ఏం చేశారండి? దేవుడై ఉండి మానవ శరీరాన్ని ధరించుకొని దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్నారండి. ఇక 3వది చూసుకుంటానండి, రాజు. ఈ రాజు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారండి? దావీదు గారు గుర్తొస్తారండి. అయితే రాజు యొక్క విధి ఏంటంటే ఇక్కడ మనకి శాంతి భద్రతలను కాపాడటం అండి. రాజు యొక్క విధి ఏంటండి? శాంతి భద్రతలను కాపాడటం అండి. యేసు ప్రభువుల వారి గురించి బైబిల్లో ఎక్కడైనా రాజుగా ఉన్నామని చెప్పడం జరిగిందంటే చాలా చోట్ల ఉందండి. మచ్చుకి మనం కొన్ని చూసుకుందామండి. కీర్తనలో 2:6 అండి. 2వ కీర్తన 6వ వచనం అండి. నేను నీ పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఎవరినండి? రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఇది ఎవరి గురించి అండి? యేసు ప్రభువుల వారి గురించేనండి. అదేవిధంగా కీర్తన 110వ కీర్తన అండి, 1వ వచనం అండి. 110 1వ వచనం అండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఏమండి, ఇక్కడ ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్ అంటున్నారంటే ప్రభువు అంటే దేవుడు అండి. ఇక్కడ ఒక ప్రభువు దేవుడు, ఒక ప్రభువు యేసు ప్రభువుల. నా రాజు అంటే, నా ప్రభు అంటే, ప్రభు అంటే ఏంటండి అసలు? ప్రభు అంటే రాజు.
అంటే ఒక రాజు ఇంకో రాజు గురించి సెలవిచ్చున్నారంటే, ఒక రాజు దేవుడైనప్పుడు ఇంకో రాజు ఏమైపోతారండి ఆటోమేటిక్గా? యేసు ప్రభుల వారు, ఆయన కూడా దేవుడేనండి. అయితే ఇంకో వచ్చిన యేసు ప్రభుల వారి గురించి రాజుగా ఎక్కడైనా చెప్పబడిందంటేనండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం అండి. యూదులు రాజుగా పుట్టినవాడెక్కడా అంటే యేసు ప్రభుల వారు రాజుగా చెప్పడం కూడా జరిగిందండి. యేసుక్రీస్తు రాజుగా పుట్టాడంటే ఒరిజినల్గా ఆయన దేవుడండి. నరుడుగా ఈ లోకానికి వచ్చి రాజుగా పుట్టాడండి. పాత నిబంధన కాలంలో ప్రవక్త అంటే ఎవరు గుర్తొస్తారండి? మోషే గారు. యాజకుడు అంటే అహరోను గారు. అదేవిధంగా రాజు అంటే ఎవరు గుర్తొస్తారండి? దావీదు గారు. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ప్రవక్త అన్నా, యాజకుడు అన్నా, రాజు అన్నా ఎవరు గుర్తుకు రావాలండి? అంటే ఈ పాఠం వినట్లేదండి సరిగ్గా. కొత్త నిబంధన కాలంలో ప్రవక్త అన్నా, యాజకుడు అన్నా, రాజు అన్నా ఒక్కరే. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పాత నిబంధన కాలంలో 3 సందర్భాలు అయిపోయినాయండి. ప్రవక్త సందర్భం అయిపోయింది, యాజక సందర్భం అయిపోయింది, అదేవిధంగా రాజు సందర్భం కూడా అయిపోయింది. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభువుల వారు మనకి మధ్యవర్తిగా కనిపిస్తున్నారు. ఆ మధ్యవర్తి చేసే పనులు ఏంటంటేనండి, ప్రవక్తగా ఉన్న పని, అదేవిధంగా యాజకునిగా ఉన్న పని, రాజుగా ఉన్న పని. మరి యాజకుడిగా ఉన్న పని ఏంటంటే, ప్రవక్తగా ఉన్న పని ఏంటంటేనండి, దేవునిని వెల్లడిపరచాలి, దేవుని గురించి చెప్పాలి. అదేవిధంగా యాజకుడిగా ఉన్న పని ఏంటంటేనండి, యాజకుడికి ఉన్న పని సమాధానపరచాలి, ప్రజలకి దేవునికి సమాధానపరచాలి. అదేవిధంగా రాజుగా ఉన్న పని ఏంటండి? శాంతి భద్రతలు కాపాడాలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ లేరండి. ఏమండి, ఇప్పుడు మధ్యవర్తిత్వం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు భూమి మీద నివసించారండి. భూమి మీద నివసించిన తర్వాత చనిపోయి మళ్ళీ వెళ్ళిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారండి. అయితే ఈ ప్రజలకి దేవునికి మధ్య జరుగుతున్న మధ్యవర్తిత్వం లేదా మధ్యవర్తిత్వం ఆగిపోయిందా అనేది మనం రాత్రికి చూసుకుందామండి. ఒకేసారి పాఠం చెప్తే మైండ్కి ఎక్కదు కాబట్టి దాన్ని మనం సెకండ్ పార్ట్లో దాన్ని చెప్పుకుందామండి. చిన్నగా ఒక ప్రశ్న అడిగి చెప్పి ముగిచ్చేస్తానండి. పాత నిబంధన కాలంలో ప్రవక్త అంటే ఎవరండి? పాత నిబంధన కాలంలో ప్రవక్త అంటే మోషే గారు. ఇతను చేసే పని ఏంటంటేనండి, దేవుణ్ణి బయలుపరచడం, ప్రత్యక్షపరచడం, వెల్లడిపరచడం. పాత నిబంధన కాలంలో యాజకుడు ఎవరంటే అహరోను గారు. ఇతను చేసే పని ఏంటంటేనండి, ప్రజలను బలిపీఠం యొద్ద తీసుకొచ్చి వారు చేసిన పాపాల కోసం బలివ్వడం, అదేవిధంగా అట్ ద సేమ్ టైం దేవుని ప్రజలకి సమాధానపరచడం యాజకుని యొక్క పని. ఇకపోతే పాత నిబంధన కాలంలో రాజు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారంటేనండి, దావీదు గారు గుర్తొస్తారు. ఇతను చేసే పని ఏంటంటేనండి, శాంతి భద్రతలను కాపాడటం. అట్ ద సేమ్ ఇదే పరిస్థితి కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి యేసు ప్రభుల వారు ఒక్కరే దీన్ని నెరవేర్చారు. ప్రవక్తగా ఉన్నప్పుడు ఏం చేశారండి, దేవుని గురించి చెప్పారు, దేవుడిని వెల్లడిపరిచారు. యేసు ప్రభుల వారు నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినట్లని యేసు ప్రభుల వారు ఏం చేశారండి, ప్రవక్తగా ఉండి దేవుడిని బయలుపరిచారు. ఇకపోతే యాజకుడిగా ఉండి ఏం చేశారండి, ప్రజలను దేవునికి సమాధానం పరుస్తూ అట్ ద సేమ్ టైం మధ్యవర్తిగా ఉండి ఆయన సిలువలో బలయ్యారండి. ఇది యాజకుని యొక్క పని. ఇకపోతే రాజుగా ఉన్నప్పుడు ఏం చేశారంటేనండి, రాజుగా ఉన్నప్పుడు శాంతి భద్రతలను కాపాడారండి.
మధ్యవర్తిత్వ కార్యాలయం గురించి సంబంధించిందేనండి. పాత నిబంధనలో జరిగిన మధ్యవర్తులు, అదేవిధంగా కొత్త నిబంధనకు వచ్చేసరికి మధ్యవర్తులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇకపోతే యేసు ప్రభువుల వారు ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళిపోయారు కదా, ఈ తర్వాత మధ్యవర్తిత్వం అనేది ఆగిపోయిందా లేదా కొనసాగిందా అనేది మనం నైట్ క్లాస్లో చెప్పుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను దేవా తండ్రి. ఒకవేళ దాంట్లో ఏమైనా తప్పులుంటే దయతో మన్నించండి తండ్రి. అయ్యా, మిమ్మల్ని తండ్రి ప్రజలకు వెల్లడి చేయాలని ఒక ఆలోచన తప్పితే వేరే ఉద్దేశం ఏమి లేదు తండ్రి. అయ్యా, అటువంటి పొరపాట్లు ఏమైనా చేయకుండా మీకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, మిమ్మల్ని గురించి వెల్లడి చేసాం తండ్రి. ఇక్కడ మీ పిల్లలు అందరూ తండ్రి విన్నారు తండ్రి. విన్న వాక్యాన్ని మర్చిపోకుండా తండ్రి వాక్య ప్రకారం బ్రతికే వారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవించడానికి మీ కృప సహాయం దయచేయమని తండ్రి. త్వరలో ఉన్న క్రీస్తు ప్రభువుల పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.